ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. మదనపల్లి రూరల్ మండలం కోటవారిపల్లి నందు స్వర్ణాంధ్రలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు చేస్తున్న మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాల్సిన బాధ్యత ప్రతి వైసీపీ కార్యకర్తపై ఉంది. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ వెల్లడి. మండల కేంద్రమైన నిమ్మనపల్లిలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాలు నిర్వహించిన వైసీపీ శ్రేణులు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లి రూరల్ మండలం కోటవారిపల్లి నందు స్వర్ణాంధ్రలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ తాజ్ మన్సూర్, మండల స్థాయి అధికారులు, సచివాలయ ఉద్యోగులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో దివాలా తీసిందన్నారు. సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఒకవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ మరోవైపు సంక్షేమాన్ని సమాంతరంగా అమలు చేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాల గురించి వివరించారు. మదనపల్లి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 70 కోట్ల రూపాయలతో రోడ్లు, డ్రైన్లు నిర్మించడం జరిగిందని, ఇంకా అనేక గ్రామాల్లో వార్డుల్లో డ్రైన్లు, రోడ్ల నిర్మాణం చేపడతామని తెలిపారు. గడిచిన ఏడాది కూటమి పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు గురించి, సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఇది 536 అయింది, 539 అయింది. ఇది మాత్రం పెండింగ్. ఇప్పుడు ఈ పెన్షన్ వస్తాను ఇంటికి ఇస్తానా, ఇంటికి తెచ్చిస్తానా, నువ్వు తెచ్చుకుంటున్నావా? అవునా? ఎంత వస్తుంది పెన్షన్? సెక్రటరీ మీకు ఇంటికి చర్చల్లో ఏదో వచ్చి నేను మంచి ఆయన మొత్తాన్ని గుడికి చేసుకుంటాంటే ఏదో తెచ్చుకుంటుకొని నాకు ఇక్కడ ఇబ్బందులు పెడతాను. చెప్పినాడు చేరుతుంది. పెన్షన్ వస్తుందమ్మా. ఎంత? ఎవరు ఇస్తా ఉండేది మీకు? భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి 4,000 ఇలా చంద్రబాబు నాయుడు గారు ఒకరే ఇస్తా ఉండేది. అర్థమైందా? గుర్తుపెట్టుకోవాలి. పిల్లలు కూడా ఉంటుంది. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. కోటవారిపల్లి పంచాయతీ హెడ్ క్వార్టర్స్ కోటవారిపల్లిలో ఏదైతే కార్యక్రమం మనం సుపరిపాలన తొలి అడుగు భాగంగా ఈరోజు తిరిగితే చాలా సమస్యలు కూడా ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అభివృద్ధి దిశలో తీసుకెళ్తున్నది. అభివృద్ధి తాండవం ఆడుతూ ఉంది. ఎక్కడ చూస్తే అక్కడ పెన్షన్లు, తల్లికి వందనం, అదేవిధంగా ప్రజలకు ఇంటికి గ్యాసులు. ఈరోజు రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నా కూడా ఈరోజు ఇంత బాగా పరిపాలన చేస్తున్న చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు. ఆయనే భారతదేశానికి ఒక ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి. రాష్ట్రం ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉంది. ఒక పక్క పోలవరం, ఒక పక్క రాష్ట్ర రాజధాని, ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, ఇవన్నీ సకాలంలో జరుగుతున్నాయంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకు దత్తత తీసుకున్నారు. పిల్లలకు ఎవరైతే చదువుతున్నారో పిల్లలకి వీళ్ళకందరికీ తల్లికి వందనం పేరుతో దత్తత తీసుకున్నారు. ఇంట్లో ఉన్న మహిళా అక్క చెల్లెల బాధ్యత, గ్యాస్ సిలిండర్ల బాధ్యత తీసుకున్నారు. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు బయట మనం పోతే వాళ్లకు పూర్తి స్థాయిగా అన్నా క్యాంటీన్ ఇచ్చే బాధ్యత తీసుకున్నారు. అదే కాకుండా ఆగస్టు 15 నుంచి పూర్తి స్థాయిగా మహిళా అక్క చెల్లెలు జిల్లాలో ఎక్కడ తిరిగినా కూడా వాళ్లకు ఫ్రీ పేరుతో గ్రామం నుంచి మండలానికి రావచ్చు, మండలానికి నుంచి కాన్స్టిట్యూన్సీకి రావచ్చు, కాన్స్టిట్యూన్సీ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు. దీనికి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిగా సూపర్ 6 అమలు చేస్తూ ఈ రోజు ప్రజల్లో వెళ్తున్న కార్యక్రమాలన్నీ ఉన్నాయని చెప్పి సరైనగా తెలియజేస్తూ ఇంకా బాధ్యతగా మనం అందరూ నడవాలని కోరుతున్నాం.
అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు చేస్తున్న మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాల్సిన బాధ్యత ప్రతి వైసీపీ కార్యకర్తపై ఉందని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ పిలుపునిచ్చారు. నేడు మండల కేంద్రమైన నిమ్మనపల్లిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనీషారెడ్డి, నాయకులు శ్రీనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చే షూరిటీని నమ్మి ప్రజలు అధికారం ఇస్తే గెలిచాక మోసం చేయడం మాత్రం గ్యారంటీ అని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ప్రజలకు చేసిన మోసాన్ని కార్యకర్తలు ప్రతి గడపకు వెళ్లి తెలియజేయాలని కోరారు. రానున్న సంస్థాగత ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు ఓట్ల రూపంలో మలిచి ప్రతి ఒక్క సీటు గెలుచుకోవాలని పిలుపునిచ్చారు. రెగ్యులర్ గా ప్రతి ఒక్కరూ అన్ని విషయాలు చంద్రబాబు నాయుడు గారు చేసే మోసం ఏమి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అందరూ ఒక్కరు కూడా ఏ రకంగా ఆయన మోసం చేశాడు, ఏ రకంగా మనుషులను మోసం చేసి గద్దెనెక్కినాడు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ఇప్పుడు 5వ ఫేజ్ ఉంది చేయబోయేది. అది వచ్చింది మనకు చాలా కీలకం. ఇన్నాళ్ళు చేసేది ఒకటి, ఇక్కడ చేయబోయేది మెయిన్ ఇంపార్టెంట్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముందే చెప్పారు, ఇవన్నీ జరుగుతాయి, ఇది కేవలం అందరికీ చెప్పేంత వరకే, కానీ మెయిన్ ఫీల్డ్ మీద పోయేది మీ చేతుల్లో ఉంది. మీరు కంటిన్యూస్లీ విన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లో విన్నారు, జిల్లా లెవెల్లో విన్నారు, నియోజకవర్గాల్లో విన్నారు, మండల లెవెల్లో విన్నారు. కానీ ఇప్పుడు మెయిన్ మనం చేసింది గ్రామ పంచాయతీ లెవెల్లో పోవాలా. ఇది చాలా ఇంపార్టెంట్, ఇదే కీలకం. ఎందుకంటే ఆల్రెడీ ప్రజలకు తెలుసు వాళ్ళు మోసపోయినారని తెలుసు. కానీ ఎంత మేర మోసపోయినారు అనేది వాళ్ళకు చెప్పే బాధ్యత మన మీద ఉంది. దీనికి చెప్పడం వల్ల అడ్వాంటేజ్ ఏమంటే వాళ్ళు ఎంత మోసపోయినారని తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ రాబోయే దినాల్లో మళ్ళా మోసగించడానికి వస్తారు. అప్పుడు వాళ్ళు అలర్ట్గా తిప్పి కొడతారు. అది మెయిన్ ముఖ్య ఉద్దేశం. చాలా ఆలోచనలతో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్పర్ట్స్ కూర్చోబెట్టుకుని ఏ రకంగా ఇది తీసుకుని పోవాలనే ఉద్దేశంతో ఇది చేసిన ఆశామాషిగా డిజైన్ చేసిన ప్రోగ్రాం ఇది కాదు. అందుకే ఇన్ని దఫాలుగా ఇన్ని ఫేజెస్ లో దీన్ని టేకప్ చేస్తున్నాము. ఇప్పుడు మీరు సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ, ఎంపీటీసీలు కానీ, డిప్యూటీసీలు కానీ, మండల లెవెల్లో ఉండేవాళ్ళు ఒక కార్యాచరణ రెడీ చేసుకోవాలా. అంతా రెడీ చేసుకుని ఒక మీటింగ్ పెట్టుకోవాలా. ఏ పంచాయతీకి ఏ రోజు ఎవరు వస్తారు, ఎవరు ఏ పంచాయతీకి పోవాలా, ఏ పంచాయతీలో రచ్చబండ కార్యక్రమాలు చేయాలా, ఏ ప్రోగ్రాంలో జనాలకు గ్యాదరింగ్ చేయాలా, ఏ రకంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలా, QR కోడ్ డౌన్లోడ్ చేసుకుని ప్రజలకు స్పాట్ లో చెప్పిన గడపకు పోయే పద్ధతి మన మీద ఉంది. వాళ్ళు ఏ రకంగా మోసపోయినారనేది వాళ్ళకి అవగాహన కల్పించగలిగినట్టే అది సూపర్ సక్సెస్. అది మైండ్ లో వాళ్ళకి తెలిసిపోతుంది. మనం వచ్చిందలో 100% తిరిగి మనం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలా. మన మిథున్ రెడ్డికి మీకు తెలుసు ఏ రకంగా ఆయన బాధలు పెట్టేస్తున్నారు. ఆయనకు ఆ ఫ్యామిలీ మీద ప్రజలకు సేవ చేస్తా ఉంది అనే ఉద్దేశంతో రకరకాల ఇబ్బందులు వారి మీద పెడతా ఉన్నారు. అయినా వాళ్ళు గట్టిగా నిలబడినారు. మన నాయకులు మన కోసం మనం కూడా గట్టిగా నిలబడి పార్టీని బలోపేతం చేసి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకునే బాధ్యత ఉంది. ఈ అవకాశం ఇస్తున్న ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ ప్రకృతి అందించే ఫలాలు, ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేసే పంటలు తిని ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని ఏవోలు తెలిపారు. నేడు మదనపల్లి రూరల్ మండలంలోని అంకిశెట్టిపల్లి నందు రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరంలో భాగంగా ఏటీఎం మోడల్పై క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏవోలు నవీన్ రెడ్డి, అజిత, జాఫర్, మంజుల, రైతు సేవా కేంద్రం సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనిషికి ప్రకృతికి విడదీయరాని అనుబంధం ఉందన్నారు. ప్రకృతి బాగుంటే మానవ మనుగడ బాగుంటుందన్నారు. మనిషి తన స్వార్థం కోసం ప్రకృతిని నాశనం చేస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మనందరం ప్రకృతిని కాపాడుతూ రసాయన ఎరువులకు దూరంగా ఉండాలని కోరారు. రైతు సేవా కేంద్రం సభ్యులు ఈ శిబిరంలో నేర్చుకున్న వాటిని రైతులకు తెలియజేసి వారు ప్రకృతి వ్యవసాయంపై మొగ్గు చూపేలా చూడాలని కోరారు. క్యారెట్ వేస్తే తర్వాత నూలుకోలు తీసిన ప్లేస్ లో ముల్లంగి వేసుకుంటాం. తర్వాత క్యారెట్ తీసిన ప్లేస్ లో మళ్ళీ బీట్రూట్ వేసుకుంటాం. ఆ విధంగా వేసుకున్నప్పుడు ఏమంటే ఒక క్రాప్ అయిపోయి ఇంకో క్రాప్ వస్తూ ఉంటుంది. ఈ మూడు మళ్ళీ మూడు నెలలకి అయిపోతాయి. 3వ నెలకి మళ్ళీ 3 నెలలకి అన్ని 3 ఒకేసారి వచ్చేస్తాయి సార్. క్రాప్స్ అన్ని
సార్ ప్రెజర్ తగ్గి స్లో అవుతుంది సార్. ఏ విధంగా అయితే ప్రెజర్ ఎక్కువ ఉందో అప్పుడు పైకి వస్తాయి, దాని తర్వాత స్లోగా అవుతాయి. కాబట్టి ఎక్స్టెన్షన్ ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఈరోజు అంగిశెట్టిపల్లి గ్రామంలో రావడం ఇక్కడ రైతు ఏటీఎం మోడల్, ఎనీ మనీ మోడల్ అంటే దీని కింద 4 ప్రధాన పంటలు ఎంచుకోవడం జరుగుతుంది. 4 ప్రధాన పంటలతో పాటు రిలే క్రాప్ అంటే పంట అయిన వెంటనే అతను సీజన్ అందుకోవడానికి ఇంకొక 3-4 క్రాప్లు ఎంచుకోవడం జరుగుతుంది. అంటే టోటల్గా మెయిన్ క్రాప్స్ ప్లస్ అసోసియేటెడ్ క్రాప్ కలిసి దాదాపు 7 నుంచి 8 క్రాప్లు ప్రధాన పంటలు ఉంటాయి. వీటితో పాటు బయోడైవర్సిటీ కింద దాదాపు 10 నుంచి 15 రకాల పంటల్ని వేసుకోవడం జరుగుతుంది. ఈ బయోడైవర్సిటీ ప్లాంట్స్ ఎందుకు వేసుకుంటామంటే ఈ మా ప్రధాన పంటలకు వచ్చే చీడపీడలు ఏదైతే ఉన్నాయో అది పురుగు కానివ్వండి, లేకపోతే రసం పీల్చే పురుగులు కానివ్వండి, లేకపోతే దొంగల పురుగులు, ఇవన్నీ కూడా ప్రధాన పంటలని పాడు చేయకుండా ఏవైతే మనము ఈ వేరే పంటలు వేస్తున్నామో బయోడైవర్సిటీ ప్లాంట్ వేస్తున్నాం ముందుగా వాటిని ఆశిస్తాయి. తద్వారా మనం ఏంటంటే ప్రధాన పంటను మనం రక్షించుకోవచ్చు. సో ఈయన ప్రధాన పంటగా ఇక్కడ నూనెకోలు, తర్వాత క్యారెట్, బీట్రూట్ ఇవి వేయడం జరిగింది. అదేవిధంగా అసోసియేట్ క్రాప్ కింద వంగ ఉంది, టమాటా ఉంది, బెండ ఉంది, ఇట్లాంటివి. దీంతో పాటుగా 15 రకాల బయోడైవర్సిటీ ప్లాంట్స్ చేయడం జరిగింది. సో ఈ 30 సెంట్లో ఈ సంవత్సరానికి గాను ఆమె దాదాపు నెలకి 10 నుంచి 15 వేల రూపాయలు చొప్పున 1,30,000 నుంచి 1,50,000 వరకు ఆదాయం తీసుకున్నారని చెప్పడం జరిగింది. సో వీటన్నిటికి కూడా ఇక్కడున్న రైతు భరోసా కేంద్రాలు ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళందరికీ 4 మండలాల వాళ్ళకి ఒక డెమోగా చూపించి వాళ్ళ గ్రామాల్లో వాళ్ళ రైతు సేవా కేంద్రాల్లో ఎవరైనా రైతులను ఎంపిక చేసి వాళ్ళకి ఈ ఏటీఎం మోడల్లో తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం రావడానికి చేస్తారనేసి ఆశిస్తూ వాళ్ళని డెమో తీసుకున్నారు. సాధారణంగా రైతులందరూ కూడా ఇప్పుడు ప్రస్తుత కాలంలో అన్ని కూడా కెమికల్ ఫార్మింగ్ చేస్తున్నారు. సో కెమికల్ ఫార్మింగ్ చేసే రైతుల్ని మనం సాంప్రదాయ పద్ధతి కాకుండా లేకపోతే ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించాలంటే ముందుగా వాళ్ళకి 3 మాన్సూన్ రైతు పిఎండిఎస్ కింద వాళ్ళు ఏదైతే వాళ్ళ పొలంలో దాదాపు 20 నుంచి 30 రకాల విత్తనాలు మనము వెదజల్లి వర్షాకాలం ముందుగానే సో అవి పెరిగిన తర్వాత ప్రధాన పంట ఏదైతే మనం నాటుకుంటాడో దాన్ని ఉన్న ఈ విత్తనాలన్నీ కూడా భూమిలో కలిగి దున్నేసి తర్వాత ప్రధాన పంటని వేసుకోవడం జరుగుతుంది. అది వరి కానివ్వండి, లేకపోతే గ్రౌండ్ నట్ కానివ్వండి, లేదంటే టమాటా కానివ్వండి. సో ఈ పిఎండిఎస్ వేసి కలిగి దున్నే వల్ల ఏమిటంటే అప్పటి వరకున్న భూమిలో ఉన్న రసాయనాలు ఏదైతే ఉన్నాయో అవి తగ్గుముఖం పడతాయి. సాయిల్ పోరోసిటీ పెరుగుతుంది, సాయిల్ టెక్స్చర్ పెరుగుతుంది, దాంట్లో ఉన్న లభ్య నత్రజని కానీ, భాస్వరం కానీ ఇవన్నీ కూడా పెంపొందిస్తాయి. ఆ తర్వాత మనం ప్రధాన పంట మనం చేసుకున్నట్లయితే ఫస్ట్ మనకు పూర్తిగా ఎరువుల వినియోగం తగ్గుతుంది కొద్దిగా. తర్వాత మనకు ఆ పంటలకు వచ్చి చీడపీడలు కూడా, ఎందుకంటే భూమిలో కూడా సూక్ష్మజీవుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానివల్ల పంటకు వచ్చి చీడపీడలు కూడా, అంటే భూమి నుంచి ఆశించే చీడపీడలు ఏదైతే ఉంటాయో విత్తనానికి సంక్రమిస్తాయి, లేదంటే మొక్కలకి సంక్రమిస్తాయి, అవన్నీ కూడా మనము కంట్రోల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వీటితో పాటుగా కెమికల్ రైతు ఒక్కసారిగా ప్రకృతి వ్యవసాయం రావాలంటే కొద్దిగా మొగ్గు చూపడు కాబట్టి సో వాళ్ళకి వచ్చిన ఏదైతే ఈ చీడపీడలు ఉన్నాయో రసాయనాలకు బదులుగా కషాయాలు కానివ్వండి, లేకపోతే నీమాశ్రము ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి మనము ఇది చేస్తూ తద్వారా కెమికల్ వినియోగం కూడా కొద్దిగా తగ్గించడం జరుగుతుంది. సో అలా 1-2 సంవత్సరాలు చేసిన తర్వాతనే వాళ్ళకి దిగుబడులు రావడం జరుగుతుంది. వేసిన వెంటనే రసాయనిక రైతు వేసిన వెంటనే ఈ ప్రకృతి వ్యవసాయంలో దిగుబడులు అయితే రావు. కాకపోతే ముందుగా వాళ్ళని ఆ రసాయనిక వినియోగాలు తగ్గించి ఈ వైపు మొగ్గు చూపాలి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలను చేసినట్లయితే తద్వారా వాళ్ళ ఆరోగ్యం పెరుగుతుంది, వాళ్ళు పండించే పంట కూడా మంచి గిట్టుబాటు ధర ఉంటుంది ప్రస్తుత కాలంలో. కాబట్టి ఇటువంటివన్నీ కూడా చేయించడానికి మనకు ఏపీసీఎఫ్ స్టాఫ్ ఉన్నారు ప్రతి గ్రామంలో. వాళ్ళ ద్వారా ఎవరైతే దీని వైపు మొగ్గు చూపుతున్నారో వాళ్ళని మన ఆర్ఎస్కే ఇన్ఛార్జీల ద్వారా ఆ ప్రకృతి వ్యవసాయం మళ్లించడానికి చేసే కార్యక్రమే ఈ శిక్షణ కార్యక్రమం. నా పేరు లక్ష్మి, మాది అంకిశెట్టిపల్లి మదనపల్లి మండలము. మేము ఏటీఎం 30 సెంట్లు వేసాము. ఆ ఏటీఎంలో 30 సెంట్లలో మెయిన్ క్రాప్ వచ్చి ముల్లంగి, క్యారెట్, నూలుకోలు వేసాము. ముందుగా నెల తర్వాత మాకు క్యారెట్ ముల్లంగి వచ్చింది.
ముల్లంగిలో నాకు 3,500 కేజీల వరకు వచ్చాయి. దాని నుంచి నాకు 20 రూపాయలు మినిమం రేటు 20 రూపాయలు పోయింది. దాంట్లో నాకు నెలకు వచ్చి 10,000 నుంచి 15,000 కంటిన్యూగా ఏదో ఒక క్రాప్ నుంచి వస్తూ ఉంటుంది దిగుబడి. దీంట్లో ఏమంటే మేము వాడేది ఘనజీవామృతం, జీవామృతం, తర్వాత నీమాశ్రం, వావిలా కషాయం ఇలాంటివి పురుగు ఏదన్నా దోమ ఉన్నప్పుడు ఈ కషాయాలు వాడతాము. తర్వాత ఘనజీవామృతము, జీవామృతం వచ్చి స్ప్రేయింగ్ చేస్తూ ఉంటాం 15 రోజులకు ఒకసారి. ఖర్చు ఎంత పడుతుంది? ఖర్చు నాకంతా కూడా ఈ 30 సెంట్లకి 5,000. తర్వాత మళ్ళా మధ్యలో కలుపు తీయడానికి అట్లా ఒక 2,000, ఒకంతా కూడా ఒక 7,000 నుంచి 10,000 వరకు నెలకి కాదు, ఒక పంటకి 3 months కి. బులెటిన్లో షార్ట్ బ్రేక్. ఇండియాస్ లార్జెస్ట్ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ అయిన ఇమాడి సిల్వర్ జ్యువెలరీ న్యూ స్టోర్ మన మదనపల్లెలో ఓపెన్ అయిపోయింది. ఆకర్షణీయమైన డిజైన్స్, అద్భుతమైన కలెక్షన్స్ తో మీ అందరినీ అబ్బురపరచడానికి సిద్ధంగా ఉంది. మరింకెందుకు ఆలస్యం, ఈ రోజే మన ఇమ్మాడి సిల్వర్ జ్యువెలర్స్ కి వచ్చి షాపింగ్ చేసేయండి. మన స్టోర్ అడ్రస్ నియర్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్, ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్, మదనపల్లి. వెల్కమ్ బ్యాక్. తమ భూమిని కొందరు ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారని, తమకు న్యాయం చేయాలని రామసముద్రం మండలం చెంబకూరుకు చెందిన ఓ బాధితురాలు వాపోయింది. నేడు మదనపల్లి ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ తమకు సంబంధించిన భూమిని కొందరు టీడీపీ నాయకులు ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేసి తమ భూమిని కాపాడాలని కోరారు. నా పేరు మంజుల, మాది మదనపల్లి నియోజకవర్గం, మదనపల్లి మండలం, కొత్తవారిపల్లి గ్రామం, రాజులవారిపల్లి. ఈయన మా నాన్నగారి పేరు గజ్జల కృష్ణప్ప, రామసముద్రం మండలం, చెమ్మకూరు గ్రామం, బల్జిపల్లి. మా నాన్నగారికి బల్జిపల్లిలో 2.5 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. మా అమ్మమ్మ తాతయ్యలకి మగ సంతానం లేకపోవడంతో మా అమ్మమ్మ తాతయ్యలు చూసుకోవడం కోసము మా నాన్న 20 సంవత్సరాల క్రితము తనకున్న వ్యవసాయ భూమిని వాళ్ళ అన్న గజ్జల వెంకటరమణ కొడుకు గజ్జల సీతప్పకి అప్పగిస్తూ, నేను ఇట్లా వెళ్తానరా, తిరిగి వచ్చిన తర్వాత నా భూమి నాకు ఇవ్వాలని చెప్పి ఆయనకు అప్పగించి వచ్చాడు. ఈయన వయసు ఇప్పుడు 67 సంవత్సరాలు. ఆయన ఆర్ట్ పేషెంట్. ఆయన పెన్షన్ కూడా రాదు. కష్టపడి పని చేస్తే తప్ప ఆయన పొట్టగడవని పరిస్థితి. దానికోసమని ఆయన తిరిగి వచ్చి వాళ్ళ అన్న కొడుకైన గజ్జల సీతప్పని నా భూమి నాకు అప్పగించిన ఆయన, నేను కష్టపడి పని చేయలేని స్థితిలో ఉన్నానని అడగ్గా, నీకెక్కడుందో తేల్చుకోపో, నీ చేతనేం చేసుకోపో, ఇచ్చేది లేదు, నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో, నాకు ఆ రాజకీయ నాయకుడు తెలుసు, నాకు ఈ రాజకీయ నాయకుడు తెలుసు, నీ చేతనేమి చేసుకోపో అంటూ ఆయన మీద దౌర్జన్యం చేస్తున్నాడు సార్. దానికోసమని మేము వెళ్ళి ప్రశ్నించగా మా పైన కూడా దౌర్జన్యం చేసి మమ్మల్ని కొట్టి బయటకు తోసేస్తా అన్నారు. దానికోసమని నేను ఏమీ చేయలేని పరిస్థితిలో మా స్థానిక ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. ఆయన నా చేతనే సాయం నీకు చేస్తారమ్మా, నీ డాక్యుమెంట్స్ ఏమున్నాయి తీసుకొని రా అన్నారు. తర్వాత నేను చాలా సార్లు ఎమ్మెల్యే సార్ గారికి కలవడానికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే సార్ నాకు దొరకలేదు, సార్ బయట ఉన్నారమ్మా అని చెప్పారు. ఏం చేయలేని పరిస్థితిలో విజయవాడలో లోకేష్ సార్ కలవడానికని వెళ్ళాను. అక్కడికి వెళ్తే లోకేష్ సార్ గారు దొరకలేదు. నెల్లూరుకి వెళ్ళారమ్మా, సార్ లేరన్నారు. నీ సమస్య ఏమి, మాకు అర్జీ ఇచ్చి వెళ్ళమ్మా, మేము సార్కి తెలియజేస్తామని చెప్పారు. తర్వాత నేను అర్జీ రాసి నా సమస్య మొత్తం సార్కి చెప్పాను. తర్వాత అక్కడి నుంచి ఎస్పీ గారికి మీ సమస్య ఫార్వర్డ్ చేశామని మాకు మెసేజ్ వచ్చింది. తర్వాత ఎస్పీ గారి ద్వారా మాకు న్యాయం జరుగుతుంది అనుకున్నాము. అక్కడి నుంచి రామసముద్రం మండలం ఎస్ఐ గారికి ఫార్వర్డ్ చేశామని మెసేజ్ వచ్చింది. అక్కడైనా మాకు న్యాయం జరుగుతుందేమో అని ఆశపడి వెళ్ళాము. అక్కడికి వెళ్తే కూడా ఎస్ఐ గారు, నా నుంచి కాదమ్మా, నేను మీ సమస్యను నేనేం చేయలేను, నా పేరు రమేష్ బాబు, నేను ఎస్ఐ రామసముద్రం, నువ్వు ఎవరు చెప్పుకుంటావో చెప్పుకో, నా వల్ల కాదు అన్నాడు సార్. నేను దాన్ని వచ్చి ఎమ్మెల్యే సార్ గారితో చెప్తాను సార్, మీరు ఇట్లే మాట్లాడితే నేను ఎవరికి చెప్పుకోవాలా, అధికారులే ఇట్లా మాట్లాడితే మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలని అడిగినా కూడా, నీకు దండం పెడతానమ్మా, ఇటు నుంచి వెళ్ళిపో, ఆయనకి రాజకీయ పలుకుబడింది, నేనేం చేయలేను అని మాట్లాడినాడు సార్. దాంతో నేనేం చేయలేక మదనపల్లికి వచ్చి సబ్ కలెక్టర్ ఆఫీస్ లో అర్జీ పెట్టుకున్నాను సార్. అర్జీ పెట్టుకుంటే ఎంఆర్ఓ గారు మా భూమి దగ్గరికి మమ్మల్ని పిలిపించి, అమ్మా నీ దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి, మేమేం చేయలేని పరిస్థితి, నువ్వు వెళ్ళి కోర్టును ఆశ్రయించు, కోర్టుకు వెళ్ళి నీదేముందో తేల్చుకో అంటున్నారు. మేము కోర్టుకు వెళ్లే శక్తి సామర్థ్యాలు మాకు లేవు సార్, మేమందరం మా ఆడబిడ్డలమే. ఆయన వయసు అయిపోయింది, ఆరోగ్య పరిస్థితి కూడా బాగలేదు, కూలి పని చేసే తప్ప పొట్టకడవని పరిస్థితి. అలాంటప్పుడు కోర్టు చుట్టూ ఎలా తిరగలం సార్ మేము? మాకు మీరే ఎలాగైనా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడబిడ్డలకు న్యాయం జరుగుతుందని మేము ఆశించినాం సార్.
కానీ కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా ఆడబిడ్డలు కడుపులు కొడతా అన్నారు సార్. దయచేసి కూటమి ప్రభుత్వ నాయకులైన చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు దయచేసి స్పందించి మీరైనా మాకు న్యాయం చేయాలని, మీ కార్యకర్తలకి ఆడబిడ్డలు కడుపులు కొట్టద్దని మీరైనా చెప్తారని మేము ప్రెస్ వాళ్ళని ఆశ్రయించినాం సార్. దయచేసి మీరైనా స్పందించి మాకు న్యాయం చేయండి సార్. మా భూమికి సంబంధించి పాస్బుక్ ఉంది సార్, 1B ఉంది సార్, ఈసీలు ఉన్నాయి, నకళ్ళు ఉన్నాయి, మొత్తం అన్ని ఉన్నాయి సార్. అయినప్పటికీ కూడా ఎంఆర్ఓ గారు కానీ ఎస్పీ గారు కానీ ఎవరు మాకు న్యాయం చేయలేకపోతున్నారు సార్. దానికని నేను ఈ ప్రెస్ వాళ్ళని ఆశ్రయించి మా సమస్య మీ ప్రెస్ వాళ్ళ సహాయంతో లోకేష్ సార్ గారికి చేరుతుందని, పవన్ కళ్యాణ్ సార్ గారికి చేరుతుందని ఆశతో మేము ఇక్కడి వరకు వచ్చాం సార్. మీరైనా దయచేసి స్పందించి మా సమస్యను లోకేష్ సార్ గారికి చేరవేసి మా సమస్యను తీరుస్తారని ఆశతో ఇక్కడ వచ్చాం సార్. గో సంరక్షణ కోసం తాము హోమం చేయడం జరిగిందని నవభారత నిర్మాణ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు వరదారెడ్డి నారదారెడ్డి తెలిపారు. నేడు మదనపల్లి పట్టణం పుంగనూరు రోడ్లోని నాగదేవతల ఆలయం గోశాల ట్రస్ట్ నందు భక్తులు పెద్ద ఎత్తున హోమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నారదారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గోవులను సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఒక గోశాలలో చేసుకోవడం అనేది మనకు మహాపవిత్రమైనది, మన పూర్వజన్మ మన అదృష్టంగా భావిద్దాం. అట్లాగా ప్రసన్న గారి దంపతులు కాశీ పోయి వచ్చిన సందర్భంగా మన అదృష్టం ఏంటంటే ఆషాఢము కడదినము ఏముంది అంటే అమావాస్య వచ్చింది. అది గురువారం వచ్చింది. వారికి ఎక్కడ కానీ లాస్ట్ రోజు ఇక్కడ రావడం, వాళ్ళు కాశీ యాత్ర పోయి వారి యొక్క దంపతులకు మనమందరం కూడా ధన్యవాదాలు తెలపడం, ఆశీర్వాదం చేయవలసి మనం లేవు. వారు ఇది రెండోసారి పర్యాయం పోయొచ్చారు. అంతేకాకుండా వారు 10 మందికి భోజనం పెట్టాలి అనేటువంటిది సంకల్పం చాలా గొప్పది. ఇక్కడ యజ్ఞ యాగాదులు ఎందుకు చేస్తాము అంటే మన దేవతలు ఈ యజ్ఞం కోసమే కాశీ ఉంటారు. తర్వాత ప్రకృతికి ఈ యొక్క స్మెల్ ఎట్లా ఉంటుంది, ఆక్సిజన్ కానీ సైంటిఫిక్ గా కానీ శాశ్వత కానీ సనాతన ధర్మంగా కానీ చాలా గొప్ప అదృష్టంగా మనము హిందువులు భావించాలా. మన సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి ఇలాంటి పెద్దలు, స్వాములు, తర్వాత గోశాల యజమానులు, తర్వాత వాళ్ళు సంఘటించేటువంటి బృందం కూడా వాళ్ళకి కూడా ధన్యవాదము. తర్వాత మెయిన్ గా చెప్పాలంటే సనాతన ధర్మము ఎక్కడ ఉందో అక్కడ శాంతి ఉంది. సనాతన ధర్మము ఎక్కడ ఉందో ఆ దేశం బాగుంది. సనాతన ధర్మము నమ్ముకున్న కుటుంబము బాగుంది. మామూలుగా కష్ట సుఖాలు అనే సముద్రంలో నీళ్లు ఎలా పోతాయో ఎక్కువ తక్కువ దుంకే ఎలా ఉంటాయో అలా జీవనం ఉంటుంది. ప్రతి ఒక్కరికి కష్టం నష్టం అనేది నది ప్రవాహం లాగా ఉంటుంది. అది ఒక ఎత్తు. కానీ సనాతన ధర్మానికి చేదోడు వాదోడుగా వృత్తాభక్తి అన్నట్లు మనం తప్పకుండా మనం సమాజానికి చేయాలా. మేము చేస్తున్నాము మా వంతు వృత్తాభక్తిగా అన్ని విధాలుగా చేస్తున్నాము. మేము దంపతులుగా ఇద్దరము కూడా సమాజానికి మా చేదోడు వాదోడుగా చేస్తున్నాం. అందరూ కూడా గోశాలకి హెల్ప్ చేయాలమ్మా. ఎందుకంటే గోవులు ఉంటేనే ఆ ముక్కోటి దేవతలు గోవుల్లో ఉంటుందంటారు కదా. కాబట్టి ప్రతి ఒక్కరు అన్న ఒకటే పెట్టేసినాడు ఏదో ఈ రోజు వచ్చి వెళ్ళిపోయినామని కాదు, కానీ దానికంటూ అన్నతో ఏమన్నా మా సాయం ఏమన్నా కావాలన్నా అని అడిగి ప్రతి ఒక్కరూ చేయాలి. ఎందుకంటే మనం సినిమాలు పోవడము, బయట బట్టలు కొనుక్కోవడము అవన్నీ కూడా ఖర్చు చేస్తారు కదా. ఇట్లా కూడా కొంచెం మనం కూడా మన ఆదాయంలో కొంత ఖర్చు పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు అడగరు. ఎందుకంటే జాబ్ చేసే వాళ్ళు, ఒక హోదాలో ఉన్న వాళ్ళు అడగరు ఎవరేమైనా కానీ. మనమే అడగాలి. మాదేమన్నా హెల్ప్ కావాలన్నా చెప్పండి సార్ ఎవరైనా కానీ గోవులకి అని అడిగితే బాగుంటుంది. ఒక రోజు పచ్చికగా ఖర్చు అయ్యేది 1000 రూపాయలు అన్నారు. భార్య తరఫున 1000, నా తరఫున 1000, 2000 రూపాయలు మేము సమర్పించాం.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం ఇందుపల్లి గ్రామంలో జనసేన పార్టీని టీడీపీ విస్మరించి సహకార సొసైటీలోకి అన్ని పదవులను టీడీపీ వారే తీసుకున్నారని జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి పొత్తు ధర్మాన్ని పాటించకుండా టీడీపీ నాయకులు జనసేన పార్టీని పట్టించుకోవడం లేదని జనసేన గ్రామ కమిటీ నాయకులు ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు గ్రామంలోని జనసేన నేతల మాటకు విలువ ఇవ్వడం లేదని పదవులన్నీ టీడీపీ వారే తీసుకున్నారని జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు నాగిరెడ్డి తాతారావు, ఉప సర్పంచ్ ఊరింకరెడ్డి నాయుడు, ఎంపీటీసీ సభ్యులు కోరిమిల్లి రాంబాబు విమర్శించారు. గ్రామంలో జన సైనికులకు 2000 ఓట్లు ఉన్నాయని టీడీపీ నాయకుల వైఖరికి అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని వారు పేర్కొన్నారు. కూటమి విజయం కోసం కష్టపడితే తమకు మొండి చేయి చూపిస్తున్నారని గ్రామ యువత ఆవేదన వ్యక్తమవుతోందని జనసేన నాయకులు వాపోతున్నారు. వచ్చిన తర్వాత జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై హింద్. మా గ్రామంలో జనసేన పార్టీని పట్టించుకోవట్లేదు అసలని ముఖ్యంగా టీడీపీ వారు. ఆ విషయాన్ని మీకు తెలియపరచడం కోసం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా సొసైటీ విషయంలో మొన్న కొన్ని సొసైటీలు ప్రకటించడం జరిగింది. మా గ్రామంలో జనసేన ఓటింగ్ సుమారుగా 2000 ఓటింగ్ ఉంటుంది. అలాగే ఆది నుంచి కూడా మేము కూటమి ప్రభుత్వం ఏర్పడి ముందు నుంచి కూడా అందరం కలిసికట్టుగా ప్రతి కార్యక్రమం చేసుకున్నాం. సర్పంచ్ ఎలక్షన్లో అని, ఎంపీటీసీ ఎలక్షన్లో అని అన్నీ కూడా విజయం సాధించిన ఏకతాటి మీద ఉండి, అలాగే మన అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మా గ్రామం నుంచి సుమారుగా 1500 ఓట్లు మెజార్టీ ఆనందరావు గారికి ఇవ్వడం జరిగింది. అందరికి కలిసికట్టుగా ప్రయాణం చేసాం. వచ్చిన తర్వాత మా జనసేన వారిని ఎవరో కూడా పట్టించుకోవట్లేదు. మన సొసైటీల్లో 10 సొసైటీలు జనసేనకి ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారని చెప్పేసి మా జనసేన నాయకులు చెప్పడం జరిగింది. కేవలం 9 ఇచ్చి ఆపేశారు. ఇందుపల్లి గ్రామానికి సొసైటీ చైర్మన్ ఇవ్వలేదు. అలాగే పల్లి పండుగ ప్రతి గ్రామంలో కూడా పల్లి పండుగ జరిగింది, శంకుస్థాపనలు జరిగినాయి, ప్రారంభోత్సవాలు జరిగినాయి. మా గ్రామంలో ఏర్పాటు చేయలేదు. అది కేవలం టీడీపీ వారు ఆపడం జరిగింది. అలాగే ముఖ్యంగా చిన్న విషయాలు కూడా అది ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు టీడీపీ వారు. ప్రోటోకాల్ ప్రకారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఈరోజు కూడా వాళ్ళు వేయలేదు. వాళ్ళు ఇటువంటి విషయాల మీద మేము మా జన సైనికులు చాలా ఆవేదన చెంది చాలా బాధపడుతూ మీ విషయాన్ని మీకు వెల్లడిస్తున్నాం. మేము అందరికీ నమస్కారం అండి. నేను బట్లపాలు, ఇందిపల్లి తాలూకు బట్లపాలు మాది. నేను పెద్దిరెడ్డి సాయిబాబు నా పేరు. జనసేన కార్యకర్తను నేను. మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని గ్రామాల్లో కూడా చాలా డెవలప్మెంట్ అయ్యి చాలా బాగా జరుగుతున్నాయి, చాలా అవుతున్నాయి అంటున్నారు. మాకేంటో తెలియదు కానీ మా ఇందిపల్లి గ్రామంలో అయితే మటుకు ఒక డ్రైన్స్ కానీ ఒక రోడ్లు కానీ బట్లపాలెం టు ఇందిపల్లి అండి, ఈ బట్లపాలెం కూడా ఇందిపల్లి గ్రామంలో ఇది. మాకంటే ఇంతవరకు కొత్త రోడ్డు వేసింది కానీ ఒక డ్రైన్ల మరమ్మతులు కానీ ఏది కూడా లేదు. ఇంతవరకు మాకు అభివృద్ధి అనేది ఏమి జరగట్లేదు. ప్రజలంటే ఇప్పుడు మేము జనసేన కార్యకర్తలు ఎంతో శ్రమించాం. ఇప్పుడు ఈ రావడానికి, ఈ కూటమి ప్రభుత్వం రావడానికి, ఇవన్నీ చేయడానికి కూడా చాలా శ్రమించాం. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారికి గెలవాలంటే చాలా కృషి చేసాం. కానీ మాకు ఆ గుర్తింపు లేదు. ఇన్నాళ్ళు ఈ పార్టీలో చేస్తున్నామంటే మాకు గుర్తింపు లేదు. బట్లపాలు, ఇందిపల్లి, కుర్రచాయి అంతా ఒక యువత అంతా ఎంతో దాళం కట్టుకుని చేసాం. ఈ రోజు మమ్మల్ని పక్కన పెట్టి ఈ టీడీపీ నాయకులు వాళ్ళు ఇష్టారాజ్యంగా కనీసం ఫోటోకాలు కూడా మాకు లేదు. ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఫోటో కూడా లేకుండా వాళ్ళు బ్యానర్స్ కట్టి కట్టి ఏంటండి మాకు ఈ దౌర్జన్యం? ఇదంతా కూడా చాలా దారుణంగా ఉంది. మా ఇందిపల్లి గ్రామంలో కూడా ఏ రోడ్డు కానీ డ్రైనేజీలు కానీ ఏ సమస్య కరెంటు సమస్యలు కానీ బోల్ సమస్యలు ఉన్నాయి. అంతా అభివృద్ధి జరుగుతుంది. మా ఇందిపల్లి గ్రామంలో అయితే ఏమి అభివృద్ధి అనేది లేదు. ప్రతి వాళ్ళు కూడా చాలామంది మన దగ్గరికి వచ్చి ఏమంటే మీకు ఓట్లు వేసాం, మీరు ఏం చేశారు, మీరు ఏం చేయించున్నారు, మా ఇంటికి రోడ్డు లేదు, మా ఇంటికి కుళాయి లేదు, ఇవే చెప్పుకొస్తున్నారు. మాకు అంతా కూడా ఏది జరగట్లేదు. తర్వాత సొసైటీలు ఇచ్చారు, జనసేనకు అన్నారు, జనసేన ముందు అయిపోయింది అన్నారు, తర్వాత టీడీపీకి అన్నారు, టీడీపీకి ఇచ్చారు సంతోషం. డైరెక్టర్ లేరు, డైరెక్టర్లు కూడా వాళ్ళే.
ఇంకెందుకండి మేము ఇంక జనసేన కార్యకర్తలుగా మేము చేసేది ఏంటి? ఇంకా మాకంటూ గుర్తింపు లేదా మాకు? ఎందుకండి మేము ఇంకా ఏకఉమ్మడిగా రాజీనామాలు చేసేద్దాం అనుకుంటున్నాం మేము. ఇంకా ఎందుకండి మీకు ఇంకా గుర్తింపు లేని జనసేన పట్టుకుని ఎందుకు మీకు కూటమి ప్రభుత్వం అన్నారు, అంతా కలిపి వెళ్ళాలన్నారు. ఏ విషయంలో కూడా మాకు పిల్లవరు, దేనికి కూడా మాకు సంబంధం లేదు, అంతా వాళ్ళే చూసుకుంటారు. ఓ రోడ్డు ఏదైనా వేయాలన్నా ఆ రోడ్లు కూడా లేవనుకోండి, అది కూడా మాకు చెప్పరు. వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకుంటున్నారు. ఇదంతా ప్రభుత్వం గుర్తించి మా జనసేన తరపున మేము అందరికీ బాగా కక్కుకుంటున్నాం. అంతకుమించి ఏం కాదు, అంతా కలిసి వెళ్ళాలని కృషి చేస్తున్నాం. కానీ మాకైతే ఏమీ జరగట్లేదు. మా ఇందిపల్లి గ్రామం, బట్లపాలెం గ్రామం ఇంతవరకు అభివృద్ధికి నోచుకోలేదు. ఇంకా మూల గ్రామ ప్రాంతాల్లో ఉన్నట్టుగానే ఉన్నాం మేము. ఎక్కడున్నాం, సిటీకి దగ్గరగా ఉన్నామని ఎవడు అంటలేదు. ఇంకా మా ఊరికి వచ్చినా, మా ఇంటికి వచ్చినా, ఏమొచ్చినా ఇదే కాదు, మాకు బోల్ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా మాకు జాగ్రత్తగా చేసి పెడతారని దయచేయం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. మదనపల్లి రూరల్ మండలం కోటవారిపల్లి నందు స్వర్ణాంధ్రలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు చేస్తున్న మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాల్సిన బాధ్యత ప్రతి వైసీపీ కార్యకర్తపై ఉంది. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ వెల్లడి. మండల కేంద్రమైన నిమ్మనపల్లిలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాలు నిర్వహించిన వైసీపీ శ్రేణులు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఫస్ట్ యాంకర్ పార్ట్.